మామా చెంప మీద ముద్దు పెడతావా? పెట్టు పెట్టు పెట్టు. నా మామ నాకు ముద్దులు పెడుతుంటే మధ్యలో మీరేంటత్తలో? సీతకి ఏమైంది పిన్ని? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? మీరు సీతను తీసుకొచ్చారని నేను ఊరుకుంటున్నాను, లేదంటే ఇంట్లోంచి గెంటేసేవాణ్ణి. ఇది నా ఇల్లు, నన్నెవరు గంటుతారు? ఎవరు రండి చూద్దాం. పస్తి మే సవాల్. ఏంటి రెచ్చిపోతున్నావు? కొట్టానంటే పళ్ళు రాలిపోతా. ఆగు, వద్దు రామ్, చేయి చేసుకోకు. సీతని మేం తీసుకెళ్తాం. రా సీత. నేను రాను, ఇక్కడే ఉంటాను. ఇది నీ గది కాదు, పక్క గదిలో పడుకుందు గాని. పద. అదన్నమాట విషయం. అనవసరంగా ఇద్దరు ఒకరే అని టెన్షన్ పడ్డాం. ఏమో మహా, నాకైతే ఎక్కడో తేడా కొడుతుంది. ఎనీ ప్రాబ్లం? అది ఓకే? ఆహా, నో ప్రాబ్లం మిథున. నేను మిమ్మల్ని అడిగిన విషయం ఎంతవరకు వచ్చింది? సీత చేత మీ గౌతమ్ మంచివాడు అని చెప్పిస్తానన్నారు. ఆహా, అదే పని మీద వచ్చాం. కాకపోతే నోటితో కాదు, చేతి రాతతో. గౌతమ్ ఎలాంటి వాడో సీత మ్యాటర్ రాసి కింద సైన్ చేసింది. ఇది సీత సైనేనా? ఖచ్చితంగా. మేం అబద్ధమాడితే నీకు ముందు ముందు తెలిసిపోతుంది కదా మిథునా. యూర్ రైట్, నేను కనిపెట్టగలను. నేను మీలా ఫూల్ని కాదు కదా. ఫూల్స్ అంటే మనం తింగరవాళ్ళం అని అర్థం. అనవసరంగా తెలుగు అర్థాలు వెతక్కు, అసహ్యంగా ఉంటుంది. ఇది సీత సంతకమే బేబీ, నాకు తెలుసు. ఓకే, నేను నమ్ముతున్నాను డాడ్. నాకు గౌతమ్కు ఎంగేజ్మెంట్ అరేంజ్ చేయించండి. థ్యాంక్స్ మిథున. పంతులు గారిని అడిగి ఒక మంచి ముహూర్తం చూసి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేద్దాం. ఆల్రెడీ నేను కనుక్కున్నాను మహాలక్ష్మి గారు. ఎల్లుండి మంచి ముహూర్తం ఉందని మా పంతులు గారు చెప్పారు. మీరు మాకంటే స్పీడ్గా ఉన్నారు సార్. ఎంత డబ్బున్న వాళ్ళమైనా ఆడపిల్లని కన్నవాళ్ళం కదండి. ఆ మాత్రం ముందు జాగ్రత్త లేకపోతే ఎలా? మా గౌతమ్తోనే మిథున పెళ్లి అని మీరు ముందే ఫిక్స్ అయ్యారన్నమాట. మా మిథున ఫిక్స్ అయింది, కాకపోతే గౌతమ్ గురించి తెలుసుకోవాలి అంది. ఆల్ గుడ్ డాడ్. ఎల్లుండి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. మీరేమి అనుకోకపోతే ఎంగేజ్మెంట్ మా ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. అదేంటమ్మా, ఆడపిల్ల ఇంట్లోనే కదా నిశ్చితార్థం జరగాలి. మా ఇంట్లో జరగాలన్నది మా కోరిక, దయచేసి కాదనకండి. ఏంటి బేబీ? ఓకే, యాజ్ యు విష్. ముఖర్జీ గారి ఇంటికి వెళ్లి మిథున గౌతమ్లకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకొని వస్తున్నాం. ఎంగేజ్మెంటా? గౌతమ్ మంచివాడని, సీత సర్టిఫికెట్ ఇవ్వాలని మిథున కండిషన్ పెట్టింది కదా. ఆ సర్టిఫికెట్ ఇచ్చే ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసుకొని వచ్చాం. ఎల్లుండే నిశ్చితార్థం. అవునా? నిజమా? సీత ఎప్పుడు సర్టిఫికేట్ ఇచ్చింది మహా? సీత ఇవ్వలేదు, మేమే తీసుకున్నాం. అదెలా వదినా? నిన్న మహా ఒక మ్యాజిక్ చేసింది.
నువ్వు సూపర్ పిన్ని. మిథునతో నా పెళ్లికి లైన్ క్లియర్ చేసావు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిన్ని. థ్యాంక్ యూ సో మచ్. హే బ్రో ఎల్లుండే మిథునతో నా ఎంగేజ్మెంట్. అడ్వాన్స్డ్ గా కంగ్రాచులేషన్స్ చెప్పు బ్రో. నువ్వు మిథునతో ఎంగేజ్మెంట్ చేసుకో, పెళ్లి చేసుకో, నాకు అనవసరం. సీత ఇంకొక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు పిన్ని. నైట్ నన్ను బాగా ఇరిటేట్ చేసింది. వెంటనే తనని ఇంటి నుంచి పంపించేయండి. అదేంటి రామ్, నిన్ను సీతని కలుపుదామని సీతని తీసుకొచ్చాం. నిజం చెప్పు చెల్లాయ్, నిజంగా నీకు ఆ ఉద్దేశం ఉందా? ఎందుకు లేదన్నయ్యా, సీతను తీసుకొచ్చిందే అందుకు కదా. ఏంటి పొద్దున్నే హాల్లో మీటింగ్ పెట్టారు? నీ గురించే సీత, నీకు మంచి చేయాలని మా పిన్ని నిన్ను ఇక్కడికి తీసుకొస్తే నైట్ రామ్ బ్రోని ఇరిటేట్ చేసావంట. నిన్ను బయటికి పంపించమని బ్రో అంటున్నాడు.